ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మీకు ఏం ఇస్తున్నాడు? ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, పాపాన్ని ఇస్తున్నాడు. దీంట్లో మీకు ఏది ఎంచుకోవాలనేది అది చాయిస్ మీకు ఇచ్చేసిండు. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూస్తారా? డ్యూటానమీ 11:26-27. డ్యూటానమీ 11:26-27. Today I am giving you a choice. You may choose the blessing or the curse. చూసారా? You will get the blessing if you listen and obey the commands of the Lord your God that I have told you today. చూసారా? మీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, ఏది కావాలనేది మీకు ఇచ్చేశారు. ఒకవేళ మీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన ఇచ్చిన కమాండ్స్ ఏం చేయాలంటే ఒబే చేయాలి. ఒబే చేస్తారా? చాలామంది ఏం చేయరు, ఒబే చేయరు. ఒబే చేస్తే ఏమవుతుందో తెలుసా? ఈ లోకం ఏం చేయదు, ఎవరని ఒప్పుకోదు. ఆయన అనుకున్నట్టు ఈ లోకంలో ఆయన జీవిస్తే ఈ లోకం ఏం చేయదు, ఒప్పుకోదు. అందుకే ఏం చేస్తారో పాపం ఎట్లా నడిపిస్తుందో దాన్ని బట్టి ఏం చేస్తాడు, ఆయన నడుస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు? మీకే చెప్తున్నాను, జాగ్రత్త ఉండాలి. మీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? పాపంలో నడవాలనుకుంటున్నారా, ఆశీర్వాదంలో నడవాలనుకుంటున్నారా? ఏది ఆలోచించాలి. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు ఉందో మనకు తెలియదు. ఉన్నంత వరకు ఆయన కొరకు మనం ఏం చేయాలి, జీవించాలి. కానీ మనం ఆయన కొరకు జీవించకుండా మనం ఏం చేస్తాము, పాపంలో ఏం చేస్తాము, వెళ్ళిపోతాము. అందుకే పాపం చేయకుండా ఆయన నడిచేటట్టు జీవితాన్ని ఏం చేయాలి, మనం అప్పగించాలి. ఆలోచించండి. అవును కదా మీరు బ్రదర్ సిస్టర్, మీకు ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. మీరు బ్లెస్సింగ్ వైజ్ నడుస్తారా, పాపం సైడ్ నడుస్తారా అనేది గుర్తుంచుకోవాలి. బ్లెస్సింగ్ వైజ్ నడుస్తే ఏం చేయాలి, ఆయన మీరు లోపడాలి. లోపడడం అంటే ఏంది? ఆయన దినం ఏం చేయాలి అనేది వాక్యం చదవాలి. డైలీ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. టైం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. దానియేలు 3 సార్లు ఏం చేస్తాడు, రోజుకి 3 సార్లు ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. Psalms 1:1 ఏముంది? డే అండ్ నైట్ ఆయన వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఏంటంట భాగ్యులు అని చెప్పి ఉంటుంది. అవునా కదా? అయితే ఆయనకి లోబడడం అంటే అది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఈ వాక్యం ఏం ఉందో దాన్ని బట్టి మనం ఏం చేయాలి, జీవించాలి. ఓకేనా? ఎందుకంటే మనుషులంతా ఏం చేస్తారంటే పాపంలోనే జీవిస్తారు. మంచి స్వభావమే అది. పాపం ఉంటే లోపం ఏం చేస్తుంది, ఒప్పుకుంటుంది. అందుకే జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్తగా ఆయనకి లోబడి ఉండండి. పాపంలో వెళ్ళకుండా ఆయనకి లోబడి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.